హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న వ్లాగ్లో హ్యాపీ బర్త్డే భవానీ అనేసి చాలా మంది నాకు విషెస్ అయితే చెప్పారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రిప్లై ఇవ్వగలిగిన కాడికి మ్యాక్సిమం చాలా మందికి ఎప్పటికప్పుడు రిప్లైలు అయితే ఇచ్చేసాను. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉండిపోయినాయండి. టైం చూసుకుని మీ అందరికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో మీరు 2 డేస్ వ్లాగ్ని అయితే కలిపి చూస్తున్నారండి. నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను ఇంకా అమ్మ దగ్గర నుంచి అంటే భీమవరం నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాను అనేసి. ఆ రోజైతే సండే అండి. సండే ఇంకా వెళ్ళే ముందు అమ్మ దగ్గరికి అయితే ఒకసారి అయితే వచ్చానమాట. సండే మా హస్బెండ్ 7:30 ఆ టైంకి నర్సాపురం ఎక్స్ప్రెస్ భీమవరం వస్తుంది కదా, అక్కడ నుంచి భీమవరం నుంచి మనము విజయవాడ వరకు వెళ్దాము అనేసి ట్రైన్ అయితే బుక్ చేశారనమాట. ఇది కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకున్నదేనండి. బట్ లక్కీగా మాకు విజయవాడ వరకు సీట్స్ అయితే దొరికినాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కి ఆ ట్రైన్లో మాకు సీట్లు అయితే దొరకలేదు. ఇంకా మేము విజయవాడ వరకు వెళ్ళి అక్కడ ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా ఒక ట్రైన్కి మనము బయలుదేరిపోదాము అన్నట్టుగా అనుకున్నాం అనమాట. సో ఇంక ఇదిగోండి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసామండి. నేను మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను కదా, సో ట్రైన్లో తినడం కోసం మా వదిన అయితే గారెలు అయితే చేసిందనమాట. ఇంకా తర్వాత చట్నీ కూడా చేసిందండి. అయితే అమ్మ దగ్గర కూర ఎక్కువ ఉండిపోయింది. సో ఈ కూరను పట్టుకుని వెళ్ళిపో అమ్మ, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనేసి అన్నదనమాట. ఇంకా సరే అనేసి ఆ కూర అయితే తీసుకొచ్చేసాను. ఇది కూల్ మకానా కూర, బంగాళదుంప ఇవి కలిపి అలాగా వండిందనమాట. ఇంకా ఇదిగోండి వదిలిచ్చిన చట్నీ అలాగే మిగిలిపోయింది. ఆ కూర అయితే వేసుకుని మేము టిఫిన్ అయితే తినేసాము. ఇంకా మేము తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే అలాగా కూర్చునే ఉన్నామండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఎలాగో దిగిపోతాం కదా విజయవాడలోని. అయితే నేను మొన్న భోగి పండగ ముందు రోజు చాగళ్ళు బయలుదేరాం కదండి. నేను ఎప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒకటేమో బ్యాగ్లో ఉంచుకుంటాను, ఒకటి ఇంట్లో ఉంచుకుంటాను అనమాట, ఊరు వెళ్ళినప్పుడు మర్చిపోతాను అనేసి. నేను ఏం చేశాను, బ్యాగ్లో థైరాయిడ్ ట్యాబ్లెట్లు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకుని అయిపోయినాయి. కొత్త బాటిల్ బయటది బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఆల్మోస్ట్ 7 డేస్ అయిపోయింది కదండి మేము ఊరు వచ్చి. నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోలేదనమాట ఈ 7 డేస్. సో ఇంకా నాది నెక్ అయితే వాచిపోవడం స్టార్ట్ అయ్యింది. మేబీ దానివల్లేనేమో ఫుల్ ప్రతిదానికి ఏడుపు వచ్చేసినట్టు మూడ్ స్వింగ్స్ అయితే కూడా వస్తున్నాయి అనమాట. మా వారు ఏంటే నెక్ అలా వాచిపోయింది, పోనీ ఇంకొక డబ్బా ఇక్కడ కొనుక్కుని వాడపోయావా అనేసి అంటున్నారు. ఇంకా టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నాకు అసలు ఏమీ గుర్తుకు లేదండి. నేను బిళ్ళ వేసుకోవట్లేదు అన్న ఆలోచన కూడా నాకు లేదు. హాస్పిటల్లో అమ్మకి తగ్గిపోతే చాలు, అమ్మకి ఏంటి ఇలా అయిపోయింది, ఇదే ఆలోచన తప్పించి నేను బిళ్ళ వేసుకోవట్లేదు, వేసుకుంటున్నాను ఇదేం ఆలోచించలేదు. మేబీ ఫీవర్ రావడానికి కూడా రీజన్ అదే ఏమో, ప్రతి చిన్నదానికి బాధ రావడానికి రీజన్ అదే అయి ఉండొచ్చు. థైరాయిడ్ వల్ల నాకు నెక్ అయితే లావుగా అయితే అయిపోయింది. మీకు వీడియోలో తెలియకపోవచ్చు, కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే మా హస్బెండ్ ఏంటి, పిల్లలు ఏంటి, నెక్ వాచిపోయింది అనేసి అంటున్నారన్నమాట. ఒక 1 వీక్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుందా అనేసి నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒక 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఏ రోజు నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం గ్యాప్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇంత గ్యాప్ వచ్చేసింది. టైం అయితే 10 o'clock అవుతుందండి. విజయవాడ అయితే వచ్చేసాము. విజయవాడలో రూమ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు. ఇంకా నేను ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి అమ్మ కానీ అన్నయ్య కానీ నాకు ఏదో ఒకటి కొనిస్తారని చెప్తాను కదా. ఇంకా ఈసారి పండగకి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, మొత్తం హాస్పిటల్లోనే అయిపోయింది పండగంతా అనేసి. అన్నయ్య వచ్చేటప్పుడు అయితే నా కోసము చాలా అయితే కొనిచ్చాడండి. సో ఇంకోండి మను ఎప్పటి నుంచో పూతరేకులు అని అడుగుతుంది అనేసి పూతరేకులు అయితే 2 ప్యాకెట్లు కొనిచ్చారు. ఇది కాకుండా మళ్ళీ ఇంకో చిన్న ప్యాకెట్ కొంటే అది పిల్లలిద్దరు హాస్పిటల్లోని ట్రైన్ దగ్గర అయితే తినేశారనమాట. పిల్లలిద్దరూ రేపు అంతా మాకు పగల జర్నీ అయితే ఉంది కదండి హైదరాబాద్కి, తింటారనేసి అన్నయ్య అయితే కేక్ అయితే తీసుకుని వచ్చాడండి 2. ఆల్రెడీ ఇది ఓపెన్ చేసేసి ఇందాక తినేశారు పిల్లలు. ఇంక ఇదిగోండి పాలకోవా. నేను ఏమన్నా ఇష్టంగా తినే స్వీట్ ఉంది అంటే అది పాలకోవా, బొబ్బట్లు. సో పాలకోవా నాకు ఇష్టం అనేసి తీసుకున్నారు. పర్వాలేదు పాలకోవా. నెక్స్ట్ మా మను ఏ అన్నం తిన్నా, ఏ కూర వేసుకుని తిన్నా మిక్చర్ అంటే చాలా ఇష్టం అండి. మనుకి మిక్చరి, జంతుకులు, కారపూస ఇలా ఇవి నంజుకుని అయితే తింటారనమాట. అందుకనేసి అన్నయ్య పెసర్లు వేసి ఉన్న మిక్చరి, కారపూస లాంటిది అయితే తీసుకున్నారు.
ఇంకొన్ని మళ్ళీ విడిగా కారపూస కూడా తీసుకున్నాడండి మా అన్నయ్య. ఇంకా ఫ్రూట్స్ అయితే మాత్రము ఈరోజు అమ్మని చూడడానికి చిన్నమ్మ వాళ్ళు వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు, ఇంకా మా ఆయన వాళ్ళు కూడా వచ్చారు కదండి. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 2 కవర్స్ అయితే యాపిల్స్ దానిమ్మ తీసుకొచ్చారు. సో ఒకే రోజు చాలా ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా రేపు అంతా పగల జర్నీ, మనకి కొనుక్కోవడానికి ఫుడ్ దొరకదో అని మా పిల్లలు ఫ్రూట్స్ ఇష్టంగా తింటారండి. అందుకని అమ్మ 4 దానిమ్మకాయలు 3 యాపిల్స్ అయితే వేసి ఇచ్చిందనమాట. సో ఇవి మా పుట్టింటి నుంచి ఈ సంవత్సరం పండగ చేసుకుని అక్కడికి తీసుకెళ్తున్న ఐటమ్స్ అయితే ఇవండి. ఇంకా పిల్లలు ట్రైన్లో తినడానికి వదిన గారెలు అయితే పెట్టిందండి. బట్ పిల్లలు గారెలు తినలేదు, ఆకలిస్తుంది అన్నారనేసి ఇప్పుడు ఈ బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. పిల్లలు కేక్ తింటాను అంటున్నారు. ఇంక ఈ కేక్ అయితే తినేస్తారు పిల్లలు. ఇంకా మేము పడుకుంటాము. మళ్ళీ 6 o'clockకే మాకు ట్రైన్ అయితే ఉందండి హైదరాబాద్కి. టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మరి ప్రయాణం ఎలా జరుగుతుంది ఏంటో కూడా నాకైతే ఐడియా లేదు, కానీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. కట్టేము. నేను నా చుట్టూ ఉండే ప్రతి చిన్నదానికి చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతానండి. దేవుడు నాకు ఇచ్చిన దానికి ఏంటి, లేకపోతే ఇతరులు నా పైన చూపించే ప్రేమ బట్టి ఏంటి, నేను చాలా గ్రాటిట్యూడ్తో అయితే ఉంటానన్నమాట. నాకు ఇంత మంచి అమ్మ, ఇంత మంచి అన్నయ్యలు ఉన్నందుకు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. వీటన్నిటికన్నా నాకు మంచి హస్బెండ్ని దేవుడిచ్చాడు. అండ్ పిల్లల్ని అయితే ఇంక నేను చెప్పక్కర్లేదండి. బంగారు తల్లులు నా షానుమను ఎన్ని విషయాల్లో ఎంతలాగా నాకు సపోర్ట్ చేస్తారు అని. నాకు ప్రతి చిన్నదానికి అలా గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా నా సబ్స్క్రైబర్స్ మీ అందరికీ నేను ఎప్పుడూ గ్రాటిట్యూడ్తోనే ఉంటానండి. ఈరోజైతే నాకు మా అన్నయ్య ఇవన్నీ కొనిచ్చాడు కదా, అసలు ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో అన్నయ్యలు ఇంత ప్రేమగా చూసేవాళ్ళు అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇదే విధంగా మా ఆడపడుచుని కూడా చూసుకోవాలని ఉంటుందండి. బట్ తన వే ఆఫ్ థింకింగ్ వేరేగా ఉంటుంది. ఇంకా నేనైతే మాత్రం మా అన్నలు ఏదైనా ఇది తీసుకెళ్ళమ్మా అని ఇలా కొనిచ్చారనుకోండి, నేను వద్దు, లేదు, కాదు, నాకు నువ్వు కొనడం ఏంటి, ఇలాంటి ఈగోలు అయితే అసలు నాకు ఉండవు. మా అన్నయ్య వాళ్ళు నాకు ఏది ఇచ్చినా కూడా నేను చాలా సంతోషంగా అయితే వాటిని తీసుకుని వెళ్తానన్నమాట. ఇంక ఇగోండి ఇవి యాపిల్స్. ఈ యాపిల్స్ని అమ్మకి చాలా ఎక్కువ మంది తీసుకొచ్చేసారు ఆ రోజు. ఎక్కువైపోతున్నాయని కొన్ని నాకైతే ట్రైన్లో తినండి అమ్మ, మొత్తం రేపు అంతా డే జర్నీయే కదండి పగలు, ప్లస్ మాకు టికెట్స్ కూడా దొరకలేదు, మేము అలా ఎలా వెళ్తామో తెలీదు, ట్రైన్లో పిల్లలు తింటారని పెట్టించింది. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుందండి. మేము మార్నింగ్ 5 o'clockకే లెగిసి బ్రష్ అయితే చేసుకుని జడ అయితే వేసేసుకున్నాను. ఇంకా మా వారైతే బయలుదేరదాం అంటున్నారు. ఈ లోపల పిల్లలకు కూడా జడ అయితే వేసేస్తాను. వాష్రూమ్కి అయితే వెళ్ళారు. నేను అంతకుముందు ఒక 15 అదే అమ్మ దగ్గరికి రావడానికి ముందు, భోగి పండగ ముందు వరకు ప్రాపర్గా పడుకోలేదు. అసలు నాకు నిద్ర లేదు. నాకు కళ్ళే తెలిసిపోతున్నాయండి. ఇక్కడ అంత ఇలా వచ్చేసింది. అసలు నిద్ర లేదనమాట. ఎంత ట్రై చేసినా నిద్రే పట్టట్లేదు. కానీ అమ్మ దగ్గర హాస్పిటల్లో ఉన్న 3 days బాగానే నిద్రపట్టింది. ఒకరోజు ఎందుకో నిద్ర పట్టలేదు, కానీ మిగతా 3 days చాలా బాగా నిద్ర పట్టింది. ఇంకా లాస్ట్ డే ఇంకా ఫీవర్ వచ్చేసిందేమో, ఇంకా ఎక్కువగా నిద్ర పట్టింది అనమాట. నిన్న మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అస్సలు నిద్ర లేదండి. ఇప్పుడేమో పొద్దున్నే లేచిపోయాము 5 o'clockకి. ట్రైన్లో కూర్చుని పడుకుందాము అన్నా కూడా మాకు బెర్త్లు అయితే కన్ఫర్మ్ కాలేదు. మాకు వెయిటింగ్ లిస్టే ఉంది. ఏదోలాగా అడ్జస్ట్ అయిపోయి మేమైతే బయలుదేరిపోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది మాకు. ఇప్పటికే 1 week సెలవులు పెట్టేసాము. పిల్లలకి స్కూల్ ఏంటి, మా హస్బెండ్కి ఆఫీస్ ఏంటి, 1 week పోయిందనమాట. ఇంతకు మించి మానలేము. మళ్ళీ అత్తయ్య గారికి బాగాలేదు అనేసి రాత్రి మావయ్య గారు ఫోన్ చేశారు. నిన్న అక్కడ హాస్పిటల్లో పెట్టారంట, దగ్గు ఎక్కువ వచ్చేస్తుందని. సో మళ్ళీ వాళ్ళు 2-3 days అత్తయ్య మావయ్య కూడా వచ్చేస్తారు. సో ఇలాగ చాలా వర్క్ అయితే ఉంటుంది నాకు. ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదు కొన్ని కారణాల వల్ల. ఎప్పుడు పడుకుంటానో తెలియట్లేదు. నిజం చెప్తున్నాను, అమ్మ దగ్గర ఉన్న 3-4 days చాలా హాయిగా పడుకున్నానండి. హాస్పిటల్లోనే ఉన్నాను పేరుకి, బట్ అన్ని టెన్షన్స్ కొంచెం అక్కడైతే పక్కన పెట్టగలిగాను. ఇప్పుడు మళ్ళీ నా ఫ్యామిలీ నాకు సెపరేట్ అవుతుందా, మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందన్నమాట. అంతకుముందుది సరిగ్గా నిద్ర అయితే లేదు, కళ్ళు మంటలు వచ్చేసినట్టుగా అలా అయితే ఉంది. సరేనండి, ఇంకా హైదరాబాద్ వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే ఇంకా షానుకి మనుకి జెల్ అయితే వేసేస్తాను.
ఇది శాతవాహన ఎక్స్‌ప్రెస్ అనుకుంటండి. మనకి కూర్చునెళ్ళి లాగానే సీట్లు అనమాట. నేను మీకు చెప్పాను కదా! మాకు టికెట్ అస్సలు కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది అనేసి. అయితే మేము ఇంకా జనరల్ వైపు నడుచుకుంటూ వస్తుంటే జనరల్‌లో చాలా ఖాళీ ఉందండి. ఎందుకంటే ఇది విజయవాడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా! సో, జనరల్ ఖాళీగా ఉంది. మాకు లక్కీగా 3 సీట్లు అయితే దొరికాయండి. 3 సీట్‌లో మేము నలుగురం అయితే కూర్చున్నాము. ఇంకా పాపము పగల జర్నీ కదండీ! ఒక పక్కన కూర్చోవడానికి కంఫర్ట్ లేదు. ట్రైన్‌లో అందరూ ఎక్కేసారు. ఇరుకిరుగ్గా ఉంది. టాయిలెట్‌కి వెళ్ళడానికి లేదు. ఎటు కదలడానికి లేదనమాట. ఇంకా మేము అలా కూర్చున్నాము. పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా మేము అన్నయ్య కొనిచ్చిన పూతరేకులు, వదిన చేసిచ్చిన గారెలు కొన్ని మిగిలినయి, అమ్మ పెట్టించిన గ్రేప్స్ అవి ఉన్నాయి. యాపిలు, జామకాయలు ఉంటే ఇంకా ఆ రోజు అవి తింటా అలాగా ప్రయాణం అయితే చేశాము. పిల్లలకి బోర్ కొట్టేసి, విసుగొచ్చేసి, కోపం వచ్చేసి ఏడ్చేసారనమాట వాళ్ళు. అంత బోరింగ్‌గా అనిపించింది. టాయిలెట్‌కి వెళ్ళడానికి కూడా లేదండి. జనరల్ ఎక్కాము మేము. ఇంకా ఎలా అయితే ఏంటి మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి టైం అయితే 1:00 అలా అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ ఒక టీసీ పాపం ఒక అతన్ని చాలా ఇబ్బంది పెట్టేసింది. అబ్బా! టికెట్ చిన్న పాపకి మను ఏజ్ పిల్లకి టికెట్ తీసుకోలేదని చాలా ఇబ్బంది పెట్టింది. ఇంక ఇంటికొచ్చాక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మధ్యలో అన్నీ నాకు చికెన్ వాసన వస్తుంది, బాగానే వస్తుంది. మొత్తం కట్ చేయరా ఆ పేపర్ని రాసుకుంటాం ఏంటి? చికెన్ 65 అంటారు. 65లా అయితే లేదు అది. తినక తెలియట్లేదు. నువ్వు తిన్నావా? భర్త గారికి ఎన్నో తెలుసు, మాకు తెలియదులే. నాకు ఎక్కువ వేయకులే, బాగుంటాయి అప్పుడు వేసుకుంటాను. ఒకసారి తిన్నామంటే మొత్తం మా ప్లేట్లో వెళ్ళి బా అంత ఎక్కువ నువ్వు వేసుకో. అసలు నీకు ఏది ఎక్కడ వేసుకున్నావు? కొంచెం అలా వేసి పడవా? ఒక ముద్ద ఎట్టేసుకుంటాను. బెల్ల వేసుకున్నాను, థైరాయిడ్ బెల్ల అయిపోయిందో లేకపోతే ఏమి నేను ఉండదు మా ఉండదు అంతే. ఎప్పుడు లేకపోతాడు. నేను సండే కదా మిగిలిపోయి ఉంటుంది, ఎక్కువ చేసుకుంటాడు. అబ్బా నువ్వు ఇలా చెప్పకరా, నాకు డౌట్లు. అసలు ఎప్పుడైనా వేసాడా అలాగడు? ఏంటిది వేసానా? చెయ్యట్టేసావు. ఇది మిక్చర్ అండి. మా అన్నయ్య మనుకి ఇష్టం అనేసి మిక్చర్ అయితే తీసుకున్నాడు కదా. ఇంకా ఇంటికి రాగానే మా మను ఎప్పుడెప్పుడు పెడతానా అని చూస్తుంది అనమాట. ఇంకా ఇవి ఉన్నాయి అనుకోండి, అవి తింటానే ఉంటుంది. ఇంక వేరే ఏ స్నాక్స్ అక్కర్లేదు. మా షాను నేను చాలా డిఫరెంట్ అండి. మేము మా అన్నం తింటాము, మళ్ళీ అన్నం తినే టైం వరకు మేము మధ్యలో ఏమి తినము. ఏమన్నా తినాలి అంటే ఇంట్లో చేసుకున్న రాగి జావ కానీ లేకపోతే సున్నుండలు కానీ ఇంకేంటి శనగలు లాంటివి ఉడకేస్తే అవి తింటాము. పిల్లలిద్దరిని కరాటే గ్రౌండ్లో అయితే దింపేసామండి. ఇప్పుడు నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తాము కొద్దిసేపు. చాలా రోజులైపోయింది మా ఇంట్లో వాకింగ్ చేసి. అసలు నేను వాకింగ్కి వెళ్ళి కూడా పిల్లలిద్దరిని అయితే కరాటే క్లాస్ నుంచి తీసుకొచ్చేసానండి. స్టవ్ మీద అయితే ఒక గ్లాస్ అయితే బియ్యం కడుగు పెట్టాను. 1.5 గ్లాస్ పెట్టాను అంతే. మా వారికి బాగా కడుపులో వికారంగా ఉందంటండి. సో అన్నం నేను ఎక్కువగా తిన్నా అన్నారు. బట్ నాకైతే మాత్రం చాలా ఆకలిస్తుంది. సో అన్నము ఇంకా కూరగాయలు అయితే వస్తూ సంతలో కొనుక్కుని తెచ్చానండి. బట్ ఇప్పుడు ఇంకా కూర వండే పని లేదు. మా వారు పచ్చగా చారు పెట్టు అని అడిగారు. అన్నం ఉడికిపోయింది. అన్నాన్ని అయితే వాచేసాను. ఇంకోటి చారు పెట్టాను. ఇంకా చారు అయితే తాలింపు వేయాలి. మార్నింగ్ మా వారు బిర్యానీ ఆర్డర్ పెట్టి చికెన్ పీసెస్ కూడా తెప్పించారు కదా. సో చికెన్ పీసెస్ బిర్యానీలో ఎక్కువ వచ్చినాయి అనేసి ఆ చికెన్ పీసెస్ అయితే బాక్స్లో పెట్టేశాను. చారులో పిల్లలు నంచుకుని తింటారు అనేసి నేనైతే ఆ పీసెస్ని వేడి చేస్తున్నానండి. కొంచెం ఉప్పును మసాలా వేసుకుంటే బాగుంటుంది. అది వేడి చేసేస్తాను. ఇంకో పక్క చారు అయితే మరిగిపోయింది, దాన్ని తాలింపు వేసేస్తాను. తర్వాత అయితే ఇప్పుడు వేడివేడి గంజిలో కుంకుడుకాయలు షీకాకాయ అయితే వేసానండి. కుంకుడుకాయలు వేయాలి, ఇంకా కొట్టాలి. సో షీకాకాయ అయితే వేసాను. వేడివేడి గింజలు వేస్తే మెత్తగా నానుతుంది అని. మందార మొక్కలు అయితే వేస్తున్నానండి. రేపు పొద్దున్న తలస్నానం చేస్తాను. రేపు నాది బర్త్డే. సో రేపు పొద్దున్నే తలస్నానం చేస్తాను కదా. మందార మొక్కలు కుంకుడుకాయతో చేద్దాము అనేసి కొంచెం కుంకుడుకాయలు మందార మొక్కలు షీకాయ కలిపి అయితే నానబెట్టుకుంటున్నాను. చారు అయితే తాలింపు వేసానండి. చాలా బాగుంది చారు అయితేని పల్చగా.
పెద్ద పులుపు లేకుండా, ఉప్పు లేకుండా కాచాననమాట. చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది. అసలు నాకు చాలా రోజులైపోయింది ఇలాగ లైట్ ఫుడ్ తిని అనేసి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. తర్వాత అయితే నేను ఒక మాట అయితే చెప్తానండి. దీనికి ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలీదు కానీ, ఎన్ని ప్లేసెస్‌కి తిరిగినా అంటే ఎన్ని స్టేట్స్‌కెళ్ళినా, లేకపోతే ఎన్ని కంట్రీస్‌కెళ్ళినా, ఎంత అత్తగారింటికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా కూడా ఒక పెళ్ళైన ఆడపిల్లకి తనకంటూ ఒక ఇల్లు ఉంది అనుకోండి. అంటే మనం కొనుక్కోక్కర్లేదు. మన ఫ్యామిలీ, మన హస్బెండు, నేను ఇలా ఒక అద్దింట్లో ఉన్నా కూడా మన ఇల్లు మనకిచ్చే రిలాక్సేషను ఇంక వేరే ఏది ఇవ్వదేమనిపిస్తది. ఇక్కడ ఒక రొటీను, ఒక సిస్టమాటిక్‌గా ఎళ్ళిపోతుంది. నిజంగా మేము ఇక్కడ క్యాబ్ దిగి లోపలికి మెట్లెక్కుకుంటూ వస్తుంటే, హమ్మయ్య! ప్రపంచంలో ఎంతో హ్యాపీ అండ్ సేఫ్ ప్లేస్‌కి మనం వచ్చేసాము అన్న ఫీల్ అయితే వచ్చింది. ఆ మాట నేను కూడా అనలేదు మెట్లెక్కుతూ. హమ్మయ్య! ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్లేస్‌కి అయితే వచ్చేసాము అనేసి మా వారు తాళం తీస్తూ అంటున్నారండి. యెస్, నిజంగా నేను ఒప్పుకుంటాను. నాకు నిజంగా మా ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా ఏ ప్లేస్‌కి వెళ్ళినా రాదేమో. ఒకవేళ ఏ ప్లేస్‌కి వెళ్ళినా వన్ డే తర్వాత ఇల్లుని చాలా మిస్ అవుతామండి. మన ఇంటికెళ్ళిపోతే బాగుండు, చక్కగా కూర వండుకుని వేడి వేడిగా తింటే బాగుండు, అందరము కలిసి కూర్చుని భోంచేసి సినిమా చూస్తే బాగుండు, ఈ ఫీల్ అయితే నాకు వచ్చేస్తదనమాట. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచిగా మా ఇంటికి వచ్చేసామన్న ఫీల్ అయితే చాలా హ్యాపీనెస్‌ని అయితే ఇచ్చింది. ఇంకా నేను బ్యాక్ టు రొటీన్, నార్మల్ రొటీన్‌లోకి అయితే రావాలి. ఇంక ఇదిగోండి మా షాను అయితే దానికదే కలర్ చేసిందంట. ఆ కలర్‌ని పేపర్‌కి అయితే వేసిందంట చెప్తుంది. ఇంకా పెన్సిల్ బాక్స్‌ని ప్యాక్ చేసుకుంటాను. నువ్వు వీడియో తీయమ్మా అనేసి అన్నదండి. సరే అయితే నువ్వు సర్దుకో నేను వీడియో తీస్తాను అనేసి ఇక్కడ వీడియో తీస్తూ దాంతో అయితే మాట్లాడుతున్నాను. ఈరోజే ఊరు నుంచి వచ్చామండి. ఇంటికొచ్చేసరికి టైం అయితే మాత్రము 2:30 అలా అయిపోయింది. ఇంకా మేము బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం కదా! ఆ ఫుడ్ తినేసి గిన్నెలవి ఉంటే వాటన్నిటిని క్లీన్ చేసుకున్నాను. ఇంక ఈ పిల్లలి బ్యాగ్ ఇవన్నీ సర్దేసుకుంటే నేను కూడా ట్రావెల్ బ్యాగ్ ఉంది కదండీ! ఆ ట్రావెల్ బ్యాగ్ మొత్తాన్ని సర్దేసుకొని ఇల్లు ఒకసారి క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్‌కి నీట్‌గా ఉంటుంది. ఇవి మా మను ఫోటోస్ అండి. మా షాను, మను వాళ్ళకి అస్తమాను స్కూల్‌లో ఫోటోస్ తీసుకురమ్మని అడుగుతూ ఉంటారనమాట. ఒక ఫ్యామిలీ ఫోటో, ఒక చైల్డ్‌ది ఇండివిడ్యువల్ ఫోటో ఒకటి, అలాగే క్లాస్ గ్రూప్ యాక్టివిటీ ఫోటో ఒకటి కావాలని అడిగారు. ఇవన్నీ ప్రింట్లు తీపిచ్చాము. ఈట్లికే అయిపోతున్నాయండి బోలెడు. ఒక్కో ప్రింట్‌కి 200 అలా ఇచ్చుకుంటున్నారు హైదరాబాద్‌లోని. పిల్లలు ఆడుకోవడానికి ఎళ్లారు. వాళ్ళొచ్చే లోపల ఇల్లు మొత్తాన్ని నీట్‌గా సర్దేసి క్లీన్ అయితే చేసేసానండి. ఇల్లు ఇప్పుడు చాలా నీట్‌గా ఉంది. సో, రేపు మార్నింగ్ లేవంగానే ఇంత నీట్‌గా ఉన్న ఇల్లు చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ వ్లాగ్ స్టార్ట్ చేయడం కూడా నాకు లేట్ అవ్వదు. ఎర్లీగా వ్లాగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. రేపు నా బర్త్‌డే వ్లాగ్ పెడతాను. బర్త్‌డే ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది రేపు వ్లాగ్‌లో అయితే చూడండి. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది విషెస్ చెప్పినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.